హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇవాల్టి వీడియో వచ్చేసి సంక్రాంతికి పిండి వంటలు చేసామన్నమాట మేము కొన్ని. సో ఫెస్టివల్కి అయితే అందరూ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు కదా. సో మేము మా సిస్టర్స్ అందరం మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. సో అక్కడ కొన్ని పిండి వంటలు చేసాము. సో ఇదొచ్చేసి అరిసెలనమాట. తెలంగాణ స్టైల్‌లో అరిసెలు ఎలా చేస్తారు అండ్ అనేది ఈ వీడియోలో అయితే నేను చూపిస్తున్నాను. సో ఇది అన్నమాట అరిసెలు ప్రిపరేషన్ అయితే జరుగుతుంది ఇక్కడ. మీ ఇంట్లో భోగి, సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి? జరిగాయా? మా ఇంట్లో అయితే సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే జరిగాయన్నమాట. భోగి రోజు అయితే మా పిల్లలకి భోగి పళ్ళు పోసాము అండ్ ఈవినింగ్ బయటికి వెళ్ళామన్నమాట అలా సరదాగా. తర్వాత సంక్రాంతి రోజైతే మార్నింగ్ టెంపుల్‌కి వెళ్ళాము. తర్వాత ఈవినింగ్ మళ్ళీ బయటికెళ్ళామన్నమాట. సో మా సంక్రాంతి అయితే జరిగింది. అక్క వాళ్ళందరూ వచ్చారు గదా. సో బయటికి వెళ్ళడం, ఎంజాయ్ చేయడం జరిగిందనమాట మాదైతే. సో మీ ఇంట్లో జరిగాయా సెలబ్రేషన్స్? ఈ వీడియోలో మేము పిండి వంటలు ప్రిపరేషన్ అన్నమాట ఇది. సో సంక్రాంతి అంటేనే పిండి వంటలు గుర్తొస్తాయి మనకి. కారపూస, సకినాలు, అరిసెలు, లడ్డూలు ఇలా డిఫరెంట్ టైప్స్ చేస్తూ ఉంటారు అందరూ. సో మేమైతే అరిసెలు అండ్ కారపూస ప్రిపేర్ చేసామన్నమాట ఈ ఫెస్టివల్‌కి. సో చాలా చేసాము అరిసెలు ఆ రోజు. అందుకని చాలా టైం పట్టిందనమాట మాకైతే. ముందుగా బెల్లంని దంచుకొని అది మొత్తం కరగనివ్వాలన్నమాట. పాకం పట్టాలి, బెల్లం పాకం పట్టాలన్నమాట. ఆ పాకం అనేది మనకి కరెక్ట్గా ఉండాలి. ఆ పాకం కరెక్ట్గా ఉంటేనే మనకి అరిసెలనేవి చాలా టేస్టీగా వస్తాయి. ఇక్కడైతే పాకం వచ్చేసింది. పాకం పట్టిన తర్వాత బియ్యం పిండి కూడా అందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ పిండితో మనం అంటారు కదా, అవి చలివిడి అంటారు కదా, అదన్నమాట వస్తుంది. దాంతో మనం అరిసెలు ఇగో ఇలా నేను చూపించే విధంగా మిక్స్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట అరిసెల్ది పిండి. తర్వాత ఆయిల్ పెట్టేసి ఆయిల్లో ఫ్రై చేసేసి వాటిని ఇలా ప్రెస్ చేసి తీసేస్తే మనకి చాలా టేస్టీగా ఉండేటువంటి అరిసెలు అయితే రెడీ అయిపోయాయన్నమాట. ఇక్కడైతే మా అరిసెల ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.